స్పైసీ స్మోక్డ్ చిక్ పీస్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బ్రెడ్ అకంపనమెంట్ కోసం డిష్లో కూడా వెళ్తుంది. అలాగే పింక్ రాడిష్ అంటారు దీన్ని, ముల్లంగి పింక్ రాడిష్ ఇది. దాంతోపాటు ఉల్లి, చిక్ పీస్, ఇవి పార్బాయిల్డ్ అనమాట, నానబెట్టి కొద్దిగా ఉడికించుకున్న శనగలు. అలాగే వెన్న, పెరుగు, ఇది టైట్ హంకర్డ్ అంటాం, బాగా గడ్డగా తీసుకున్న కర్డ్ అది. అలాగే కొద్దిగా జీడిపప్పు, ఆలివ్స్, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాల పొడి, స్మోక్డ్ పాప్రికా, ఇది స్మోక్డ్ పాప్రికా, ఇది కూడా తీసుకున్నాం ఆ స్మోకీనెస్ కోసం. ఓకే, ఇవి ఇంగ్రీడియంట్స్. వంటలోకి వస్తే ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. కొద్దిగా వేడైన తర్వాత ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ కూడా టోస్ట్ చేసుకోవాలి, అది కూడా పక్కన పెట్టేసుకుందాం ఇలాగా. వెల్లుల్లి చాప్ చేసుకుందాం. చాలు. ఉల్లిపాయ, ఇది స్మాల్ డైస్. చిక్ పీస్ ఉన్నాయి కదా, ఇంచుమించు ఆ సైజులో. ఓకే, జీడిపప్పు మళ్ళీ మాడిపోతే ప్రాబ్లం. ఓకేనా, ఉల్లిపాయలు బౌల్లో తీసేసుకుంటున్నా ఇలాగ. ఓకే, జీడిపప్పు డ్రై రోస్ట్ అయిపోయింది. మళ్ళీ దాని బౌల్లోకి దాన్ని అలా తీసేసుకున్నాం. మళ్ళీ ఆ పెనం పెట్టేసుకొని బ్రెడ్ కూడా రోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ అలాగే డ్రై రోస్ట్ అయినా చేసుకోండి, లేదంటే కొద్దిగా బటర్ వేసి అయినా చేసుకోవచ్చు, పర్లేదు. యూజువలీ అటువైపు లావెంటీన్ స్టైల్లో లోకల్గా చేసుకునేటప్పుడు, రెస్టారెంట్ స్టైల్ కాకుండా, బ్రెడ్ ఏం చేస్తారంటే యూజువల్ వాళ్ళు బ్రెడ్ బాగా వాడుతూ ఉంటారు. అందరికీ రొట్టెలు అంటుంటారు అక్కడ, మన భాషలో చెప్పాలంటే. రకరకాల బ్రెడ్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని కంట్రీస్లో అయితే గవర్నమెంట్ కూడా సప్లై చేస్తుంది బ్రెడ్స్ని, తక్కువ రేట్కి ఇవ్వాలి ప్రజలకి అని. అవి ఉంటాయి కాబట్టి వాటిలో ఇట్లా స్పెసిఫిక్గా చేసుకోవడం ఏమి ఉండదు. కొంచెం డ్రై చేసుకొని ముక్కలు చేసేసి అలా వేసి టాస్ చేసుకుంటారనమాట. బ్రెడ్ మిక్స్ అవ్వాలి దాంట్లోకి అంతే. బ్రెడ్ కూడా కావాల్సిన విధంగా టోస్ట్ అయిపోయింది. నౌ ఐల్ యాడ్ బటర్. బటర్లోకి జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా ఉల్లిపాయ వేసుకుంటాం. అలాగే చిక్ పీస్ వేసుకుందాం.
ఈ పింక్ రాడిష్ ఉంది కదా, దీన్ని కొంచెం కొంచెం సన్నగా రౌండ్స్ కట్ చేసుకోవాలి, స్లైసెస్ ఈ విధంగా. చాలు అన్నీ. వీటిని కొద్దిగా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత గార్నిష్లో వాడుకుంటాం దాన్ని. బ్రెడ్ చిన్న చిన్న ముక్కలు వచ్చే విధంగా చేత్తో తుంచేసుకోవచ్చు రఫ్గా, కొద్దిగా నీట్గా ఉంటుంది కదా అని నేను ఈ విధంగా కట్ చేస్తున్నా. ఓకే, దీన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. సీజనింగ్ కొద్దిగా మిరియాల పొడి, బాగా ఎక్కువే వేస్తున్నాం కారం, చూసారు కదా. అలాగే స్మోక్డ్ పాప్రికా అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని టాస్ చేస్తాం. ఇది థిక్గా ఉండాలి కర్డ్ వీలైనంత వరకు. ఓకే, ఆలివ్స్, కర్డ్, ఇంకా ఈ పింక్ రాడిష్ ఇవన్నీ కూడా గార్నిష్లో యూస్ చేసుకోబోతున్నాం మనం. ఓకే ఓకే, ఇది కూడా ఫ్రై అయిపోయింది మనకు కావాల్సిన విధంగా. అండ్ జీడిపప్పు, మిగిలినవన్నీ కూడా ఇక్కడికి వెళ్ళిపోయాయి. ఈ డిష్ కూడా రెడీ అయిపోయింది. వీటన్నిటిని కలిపి ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.